నీ శరీరంలో ఉన్న నీ శరీరంలో ఉన్న ప్రతి పరమాణువు నీ శరీరాన్ని రూపొందించక ముందే కొన్ని బిలియన్ సంవత్సరాలు ఆ పరమాణువు విశ్వాలలో తిరిగి తిరిగి ప్రయాణించి వచ్చింది. అంటే నీవు అర్థం చేసుకో, నీవు విశ్వంలో లేవు, నీవే విశ్వానివి. నీవు ప్రకృతిలో లేవు, నీవే ప్రకృతివి. ఇంకొక మాట, శరీరము, ఆలోచనలు, జ్ఞాపకాలతో ఏర్పడ్డ మారుతూ ఉన్న గుర్తించే బొమ్మ కాదు నీవు. నీవు అనంతమైన, హద్దులు లేని, కాలాతీతమైన ఉనికివి. ఈ నీ మనో శరీరము ఒక అవతారం. నీ కారణ కార్యాల కొరకు అవతారాలు మారుతూ ఉంటాయి. ఆలోచనలు, జ్ఞాపకాలతో ఉన్న నీవు ఒక ఐడెంటిటీ కూడా కాదు. ఇది నీవు గుర్తించాలి. నేను ఇంకొక విషయాన్ని మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నవన్నీ సత్యాలే. నిరంతరం దేహభావం ఉంటే కర్మఫలం, జన్మ పరంపర అవిక్షణంగా కొనసాగుతూ ఉంటుంది. నిరంతరం నేను శుద్ధ చైతన్యాన్ని, ముందు చెప్పానుగా, నిరంతరం నేను శుద్ధ చైతన్యాన్ని, ఆత్మని అనే భావం ఉంటే కర్మఫలం లేదు, జన్మలు లేవు. నీవే సర్వవ్యాపకంగా ఉండేది, శాశ్వతుడివి, అనంతమైన శక్తివి, అనంత విశ్వానివి, దేవుడివి. అంతే.